హాయ్, హలో, వణక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే వెజ్ బిర్యానీ ఎలా చేసుకుందామో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ గో వాచింగ్ వీడియో. వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? దీనికోసము మనము ఆలు, క్యారెట్, బీన్స్, క్యాప్సికము ప్లస్ పచ్చిమిర్చి ఒక 4 ఇవన్నీ తరుక్కొని పెట్టుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని మనము ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మనకు గ్రేవీ వస్తుందన్నమాట. నెక్స్ట్ సాల్ట్, నెక్స్ట్ కారము, నెక్స్ట్ మనము దంచి ఉంచుకున్న గరం మసాలా అన్నమాట. లవంగ, ఇలైచి, దాల్చిన చెక్క ఈ 3 రోట్లో దంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మనము మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నమాట. మనము ఇందులో ఒక స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇలా మరొకసారి కలియబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనము బగారా ఆకు, లవంగ, ఇలైచి, దాల్చిన చెక్క, సాజీర ఇవన్నీ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వాటర్ బాయిల్ వచ్చేంత వరకు మూత పెట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ పక్క గిన్నె, మనము బిర్యానీ వండుకోవడానికి ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి మనకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము సన్నగా పొడవుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి ఎందుకంటే మనకు గార్నిష్ కోసం అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలన్నమాట. మనము ఇందాక వెజిటేబుల్స్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అందులో కసూరి మేతి కూడా యాడ్ చేశాను అన్నమాట. అది కూడా వేసుకొని మరొకసారి కలియబెట్టి పెట్టాను. ఇవి బీన్స్ ముక్కలు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేసాయి అన్నమాట. మనము తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఇదే ఆయిల్లో మనము కలిపి ఉంచుకున్న మిక్స్డ్ వెజిటేబుల్స్ను ఇందులో వేసుకోవాలి.
ఒక్కసారి కలియబెట్టి మనము మూత పెట్టి ఉడకనివ్వాలన్నమాట వెజిటేబుల్స్ని. మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. మనము పక్కనే పెట్టుకున్న గిన్నెలో వాటర్ బాయిల్ వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఇందులో నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. మనం నెయ్యి కూడా ఒక గిన్నెలో కరిగించి పెట్టుకోవాలన్నమాట. కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. మనకు వేసుకున్న పెరుగుతోనే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. లేకుంటే కొంచెం ఒక చుక్క వాటర్ యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఉడకలేదు అనిపిస్తే. లేదంటే అదే మనకు వేసుకున్న పెరిగే సరిపోతుందన్నమాట. మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు మనము పక్కన రైస్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయిందనమాట. కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, ఇవి రెండు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలన్నమాట. 70% ఉడికితే సరిపోతుందన్నమాట. మనం మళ్ళీ సిమ్లో దమ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని మనము పక్కన ఉడికించుకున్న రైస్ను 70% ఉడికించుకున్న రైస్ను ఒక జాలి గంటెతో తీసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలాగా ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత మనము ఒక స్పూన్ నెయ్యిని మనము వేయించి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ప్లస్ పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో లేయర్ కూడా వేసుకోవాలన్నమాట దానిపైన. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ నెయ్యిని పైన నుంచి వేసి ఉల్లిపాయను కూడా వేసుకోవాలన్నమాట. ప్లస్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసి దమ్ చేసుకోవాలన్నమాట. గిన్నెను అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని గిన్నెను అన్ని వైపులా చుట్టూ తిప్పుకుంటూ దమ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ రెడీ. అంతే ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, నమస్తే.